Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 10 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే క్యాలిక్యులేట్ ది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ A and B in the given figure. If each resistance is 2 ohm, ఈ ఏకి బికి మధ్యన 1 2 3 4 రెసిస్టర్స్, ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ 2 ఓమ్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మొత్తం 4 రెసిస్టర్స్ని రీప్లేస్ చేసి ఒకటే రెసిస్టర్ పెట్టాలి అంటే దాని వాల్యూ ఎంత ఉండాలి? దాన్నే మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అని కానీ, టోటల్ రెసిస్టెన్స్ అని కానీ, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అని కానీ అంటాం. సో ఇది మనం ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఇక్కడ మనం R1 అందాం ఈ రెసిస్టర్ని, దీన్ని R2 అందాం, ఇది వచ్చి R3 R4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, R1 R2 రెండు సిరీస్లో ఉన్నాయి, ఈ R3 R4 రెండు ప్యారలల్లో ఉన్నాయి. అంటే దీనికి సిరీస్ అప్లై చేసి దీనికి ప్యారల్ అప్లై చేయాలి. ముందు ఏం చేస్తామంటే ముందు ఈ ప్యారలల్ పోర్షన్ ముందు మనం కంప్లీట్ చేస్తాం. అప్పుడు ఆ 3 సిరీస్లోకి వచ్చేస్తే ఒకేసారి సిరీస్ అప్లై చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, R3 అనేది R4కి ప్యారలల్గా ఉంది. అంటే మనం ఇక్కడ ప్యారలల్ పార్ట్ ముందు కంప్లీట్ చేసేద్దాం. 1/Rp ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/R3 ప్లస్ 1/R4 అవుతుంది. అంటే ఈ రెండింటికి మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ముందు ఫైండ్ అవుట్ చేసేద్దాం. అంటే ఇది ఎంత అవుతుంది? 1/2 ప్లస్ R4 కూడా 1/2. 1/2 ఇంటూ 1/2 అంటే 2 times 1/2. అంటే 2 క్యాన్సిల్ అయితే 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1/Rp 1 అయితే Rp ఎంత అవుతుంది? రెసిప్రోకల్ ఆఫ్ 1, అది కూడా 1 అవుతుంది. అంటే మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 1 ohm వచ్చింది. అంటే ఈ రెండింటిని రీప్లేస్ చేసి ఈ 1 ohm పెట్టవచ్చు. అది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ ఇచ్చినటువంటి R1 అనేది 2.0, నేను 2 అని రాస్తున్నాను, 2 ohm. R2 కూడా 2 ohm. ఇక్కడ మనం చేసిన Rp వచ్చింది కదా, ఇది 1 ohm. రైట్? ఈ పోర్షన్ అంతా 1 ohmతో మనం రీప్లేస్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ 3 ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉంటే మనకి ఏమవుతుంది? ఎఫెక్ట్ రెసిస్టెన్స్ అవన్నీ డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. R1ని, R2ని, Rpని యాడ్ చేసేయడమే. బికాస్ హియర్ ది కనెక్షన్ ఈజ్ సిరీస్ కాబట్టి. సో ఇక్కడ ఎఫెక్ట్ రెసిస్టెన్స్ కావాలంటే 3 యాడ్ చేయాలి. ఇది 2 ohm, ఇది 2 ohm, Rp అంటే 1 ohm. 2 + 2 + 1 ఎంత వచ్చింది? 5 ohm వచ్చింది. క్లియర్? అర్థమైందా? దేర్ఫోర్ అంటే ఈ 3 రీప్లేస్ చేసి 5 ohm పెట్టవచ్చు. అంటే ఇదంతా రీప్లేస్ చేసి 5 ohm పెట్టవచ్చు. Therefore, the equivalent resistance is 5 ohm. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 10 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.